అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు, 5 ఏళ్ళు అయిపోతుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఆయన ప్రభుత్వం గురించి? మాకేం నచ్చలేదన్న. ఏం చేశాడన్నా? ఏం చేశాడు అంటే ఉద్యోగాలు ఇచ్చాను యువతకి, వాలంటీర్ ఉద్యోగాలు ఇవన్నీ చెప్పాలి. వాలంటీర్లు ఎవరికి ఇచ్చాడు? అంటే వయసులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చాడన్న? ఎవరికి ఇవ్వలేదుగా. టీడీపీ అని కాదు, ఎవరికి ఇచ్చాడు? వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టాడు కదా, అది ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? మాకు ఇచ్చాడా? నేను డిప్లొమా కంప్లీట్, బీటెక్ కంప్లీట్, నాకు వాలంటీర్ ఇవ్వాల. సచివాలయం పెట్టుకున్నా, నాకు రాలా. చేసింది ఎవరు? ఉన్న రాజకీయ నాయకులతో సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అంతే అన్న. మేమేం చేసామన్నా, ఇప్పుడు మేము టీడీపీ తరఫున ఉన్నాం సార్, జనసేన తరఫున తప్ప కాదు. మా ఇంట్లో మా తాత, మా నాన్న, మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్, మా తాత ముగ్గురు ఉన్నారు. ఏంటి మాకు జనన కాలేజీ తరఫున స్థలాలు వచ్చినాయి, కానీ మాకెందుకు రానివ్వాల? ఏం చేసాం మేము? తప్పేం టీడీపీ తరఫున ఉంటే మాత్రం ఏమి హామీ ఇచ్చాడు? పార్టీని చూడడం, కులం చూడడం, మతం మాకు వచ్చిన తర్వాత అది లేదంట. మాకు రానివ్వకుండా చేశారు. పార్టీ లేదనే మాట తీసేమను, మతం చూడడం మాట తీసేమను. వాళ్ళ పార్టీలో ఉంటే వాలంటీర్ జాబు, వాళ్ళ పార్టీలో ఉంటే సచివాలయం ఉద్యోగం, అది కూడా లక్షలు పెట్టి కొనుక్కోవాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, డాక్యుమెంట్ పెట్టమన్నా పెడతా, మొత్తం చూపిమన్నా చూపిస్తా. నా ఫ్రెండ్ సచివాలయం జాబ్ కొనుక్కున్నాడు, నేను అదే పాసు. నేను ఎస్సీ క్యాండిడేట్, నాకు 70%, మా వాడి 75%. వాడికి జాబ్ ఇచ్చారు, 2 లక్షలు పెట్టుకున్నాడు, నాకివ్వాల. ఎందుకు? దేనికి? అదే జగన్ ప్రభుత్వం అడుగుతున్నా. గెలిపించుకున్నారు కదన్న. ఎవరు గెలిపించారు? దేనికి గెలిపించారు? ఒక్క అవకాశం అన్నాడు, ఆ ఒక్క అవకాశం ఇచ్చాం, చేయలా. ఒక పల్లెటూరు ఉంటే పల్లెటూరులో రాజకీయ నాయకులు ఆ తరఫున జగన్ తరఫున పాలిటిక్స్ చేసేవాళ్ళు ఏంటి, టీడీపీ ఎవరో జనసేన ఎవరు అని చెప్పేసి చూసుకొని వాళ్ళకి స్థలాలు రాకుండా, వాళ్ళకి ఏంటి, వాళ్ళకి అమ్మఒడి రాకుండా, ఏంటి పెన్షన్ రాకుండా గత ప్రభుత్వం మాకు తీసేయన్నా. మేము న్యూ జనరల్, మేము కొత్తగా తీసుకున్న ఓటర్, జగన్ ప్రభుత్వంలో మేము ఓటర్లు తీసుకున్నాం అన్న కొత్తగా. మా ఓటు మేము ఎవరికి వేయాలి? జగన్ చెప్పిన నిలంకుశ ప్రభుత్వానికి వేయాలా? ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన న్యూ ప్రభుత్వానికి వేయాలి? మీరే చెప్పండి. అంటే మీకు ఏమో అనిపిస్తుంది అభివృద్ధి? మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, అభివృద్ధి ఎక్కడుంది? మా ఊరికి రోడ్లు లేవు. కంకిపాడు ఇప్పుడు జరుగుతున్న సభకే గంగిపాడుకి రోడ్లు లేదు. పెనమలో నియోజకవర్గం ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? దేనికి వెళ్ళిపోయారు? మాకు చెప్పాలి, జగన్ గారు చెప్పాలి. ఇప్పుడు వరకు కంకిపాడు రోడ్డు వేయలేదన్నా. అయ్యార కళ్యాణ మండపం, అవును, కంకిపాడికి రోడ్లు లేవు అని చెప్పేసి అని అప్పటికప్పుడు నైట్ కళ్యాణ మండపానికి రోడ్డు వేసారన్న. కొడాలి గారి ఇప్పుడు రోడ్డు వేయరా? లేకపోతే అంటే ఎందుకు మేము ఎక్కడికి వెళ్ళిపోయామండి? పెనమల రోజుగా అక్కడికి వెళ్ళిపోయిందేంటి? జగన్ వస్తాడంటే రోడ్లు వేస్తాడా? జగన్ రాకపోతే రోడ్లు వేయరా? నవరత్నాలు ఇచ్చాను, ఎవరికి ఇచ్చారు? దేనికి ఇచ్చారు? దేనికి ఇచ్చారు? మీ ఇంట్లో ఇస్తానని చెప్తున్నారు కదా. అది కూడా ఓన్లీ వీళ్ళు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితేనే వాళ్ళు ఇచ్చారన్న. వీళ్ళు మన టీడీపీ పార్టీ అని చెప్పేసి తెలిస్తే రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. అది అమ్మఒడి లేదు, అమ్మఒడి లేదు. ప్లస్ ఇది ఎస్సీ గర్జన, ఇది చెప్పారు ఎస్సీ దళిత గర్జన చెప్పి మనోళ్ళు పెట్టారు. కాకపోతే మనోడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. మనోడు ఏం చెప్పాడు? 18,000 ఇస్తా అన్నాడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి. ఎవరికి ఇచ్చాడు? 45 సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన సర్టిఫికేట్ వేసుకుంటే ఎందుకు రిజెక్ట్ చెప్తున్నారు? నీకు స్థలం ఉంటే రిజెక్ట్ చేస్తావా? ఎందుకు రిజెక్ట్ చెప్తావు? ఆగు, నీకు స్థలం ఉంటే రిజెక్ట్ చేస్తావు. ఎందుకు రిజెక్ట్ చెప్తావు? 1, 2 పింఛన్ చెప్తే రిజెక్ట్ చెప్తావు. ఎందుకు రిజెక్ట్ చెప్తావు? దేనికి? నువ్వు చెప్పింది ఏంటి? 45 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్క మహిళ ఇస్తా ఉన్నావు, ఎందుకు ఇవ్వట్లా? స్థలం ఉంటే ఇవ్వవా? పింఛన్ ఉంటే ఇవ్వవా? ఎందుకు ఇవ్వవు? బ్రో ఏంటి బ్రో మరి మీ పరిస్థితి ఏంటి? మరి మేమైతే జాబ్ క్యాలెండర్ ఇస్తాను హామీ ఇచ్చారు. మేము నమ్మి